నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాళేశ్వరమే అజెండాగా నేడు కాంగ్రెస్ కీలక భేటీ. బీఆర్ఎస్ ప్రచారాన్ని తిప్పికొట్టడంపై నేతలకు దిశానిర్దేశం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భీమ్రెడ్డికి 14 రోజుల రిమాండ్. చంచల్గూడ జైలుకు డీఎస్పీని తరలింపు. బహ్రెయిన్లో పర్యటిస్తున్న విదేశాంగ మంత్రి జైశంకర్. ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసే మార్గాలపై చర్చ. చైనా ఖండాంతర క్షిపణి పరీక్షలపై అమెరికా ఆందోళనలు. పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోందని అగ్రరాజ్యం ఆరోపణలు. హర్ముజ్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు. జలసంధిలో ఆయిల్ ట్యాంకర్పై దాడులు. విశాఖ తీరంలో జులై 1న వేటకు వెళ్లి నడి సముద్రంలో చిక్కుకుపోయిన 6 మత్స్యకారుల ఆచూకీ కోసం నావికాదళం, కోస్ట్గార్డ్ బలగాలు 3వ రోజు ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. హెలికాప్టర్లు, అధునాతన నౌకలతో సముద్ర గర్భాన్ని జల్లెడ పడుతున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆచూకీ కనుగొనడం అధికారులకు సవాలుగా మారింది. తీరానికి సుమారు 10 నాటికల్ మైళ్ల దూరంలోనే ఈ ప్రమాదం జరగడంతో వారు ఎక్కడైనా ఒడ్డుకు చేరి ఉంటారా లేదా బలమైన అలల దాటికి కొట్టుకుపోయారా అనే కోణంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాదం నుంచి బోటు యజమాని కమ్ డ్రైవర్ అయిన చిన్న మాత్రమే త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. మిగిలిన 6 మత్స్యకారులు బలమైన అలల దాటికి కొట్టుకుపోయారు. 3 రోజులు గడుస్తున్నా తమ వారి ఆచూకీ లభించలేదంటూ మత్స్యకారుల కుటుంబ సభ్యులు, భార్యా పిల్లలు విశాఖ షిప్పింగ్ హార్బర్ వద్ద కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ను మరింత వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. విశాఖ సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం 72 గంటల గడువులో ఇప్పటికే 48 గంటల సెర్చ్ ఆపరేషన్ ముగిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమ్మనాయుడుని అడిగి తెలుసుకుందాం. కృష్ణమ్మనాయుడు, చెప్పండి, గాలింపు చర్యలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? వేటకు వెళ్లినటువంటి మత్స్యకారుల బోట్ అయితే గల్లంతైంది. దీనికి సంబంధించి జూలై 4న మనకు సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే కోస్ట్ గార్డ్ తో పాటు నేవీ సిబ్బంది కూడా ఆదివారం ఉదయం నుంచే పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. అటు నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బందితో పాటు మెకనైజ్డ్ బోట్లకు సంబంధించినటువంటి యజమానుల బోట్లు కూడా ఈ యొక్క బోటు ప్రమాదం జరిగినటువంటి ప్రదేశానికి వెళ్లాయి. అయితే ఈ ప్రమాదం ఓవరాల్ గా చూసుకుంటే ఈ ప్రమాదంలో మొత్తం 7 మంది చిక్కుకున్నారు. అందులో కారే చిన్న మాత్రమే వాణిజ్య నౌకని ఎక్కి తన ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ కారే చిన్నాను కూడా నిన్న రాత్రి అయితే విశాఖపట్నానికి తీసుకొచ్చిన వెంటనే ఆయన్ని ఈ నేవీకి సంబంధించినటువంటి ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసము ఆయన్ని కిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అప్పటికే కారే చిన్నాతో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడిన అనంతరము ఆ ఘటన జరిగినటువంటి దానిపైన కూడా వివరాలు సేకరించారు. ఘటన ఎలా జరిగిందన్న దానిపైన కూడా కారే చిన్న పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేకి వివరించారు. అనంతరం ఎమ్మెల్యే కూడా మీడియాతో మాట్లాడారు. అయితే ఈ గల్లంతైనటువంటి వారు ఆ ప్రమాదం నుంచి కాపాడుకునేటువంటి ప్రయత్నంలో తీవ్రమైనటువంటి అలల తాకిడికి కొట్టుకుపోయారని కారే చిన్న అయితే చెప్పారు. కారే చిన్న చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే వారి యొక్క ఆచూకీ దొరకడం అన్నది కష్టసాధ్యము, వారు ప్రాణాలతో ఉండడం అన్నది కష్టసాధ్యంగా చెప్పవచ్చని కూడా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చెప్పారు. అటు నేవీ కూడా 72 గంటల గడువు అయితే విధించింది. 72 గంటల గడువు విధించింది. ఇప్పటికే 48 గంటల సర్చ్ ఆపరేషన్ చేశారు. మరో 24 గంటల సర్చ్ ఆపరేషన్ అయితే మిగిలి ఉంది. అయితే సర్చ్ ఆపరేషన్ చేయడానికి కూడా సముద్రంలో తీవ్రమైనటువంటి అలల ఉధృతి అయితే ఉంది. దీంతో పాటు వాతావరణం కూడా సహకరించట్లేదు. హెలికాప్టర్ల ద్వారా వెళ్ళినటువంటి వారికి కూడా ప్రతికూల పరిస్థితులు అయితే ఈ యొక్క సర్చ్ ఆపరేషన్ లో కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా సాహసోపేతంగా ఈ యొక్క జాలర్లని, మత్స్యకారులను కాపాడాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో, ప్రధానమైనటువంటి అంశంతో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నేవీ తీవ్రమైనటువంటి ప్రయత్నాలు అయితే చేసింది వారి యొక్క జాడ కనుక్కోవడానికి. గంగవరం పోర్టు సమీపంలో జూలై 4న వీరి యొక్క బోటు మిస్సింగ్ అయింది. ఆ ప్రదేశంలోనే 10 నాటికల దూరంలో ఈ యొక్క
సర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. సర్చ్ ఆపరేషన్ చేసేటువంటి క్రమంలో అక్కడ తరచుగా వేటకు వెళ్లేటువంటి బోటు యజమానులతో కూడా మాట్లాడుతున్నారు. ఏ ప్రాంతంలో వీరు వేట కొనసాగిస్తారు, ఏ ప్రాంతానికి వీరంతా వెళ్లి ఈ యొక్క చేపలు తీసుకొని వస్తుంటారు, వేట సాగిస్తుంటారు అన్న దానిపైన కూడా వివరాలు సేకరించి ఆయా ప్రాంతంలో RTGS ద్వారా రియల్ టైం గవర్నెన్స్ ద్వారా అయితే పర్యవేక్షిస్తున్నారు. ఇటు ఐజీ డిఐజీ గోపీనాథ్ జడ్జి కూడా ప్రత్యక్షంగా కంట్రోల్ రూమ్ నుండి ఈ యొక్క నేవీతో పాటు కోస్ట్ గార్డ్ సిబ్బంది చేస్తున్నటువంటి ఆపరేషన్ పైన కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. హోంమంత్రి కూడా ఎప్పటికప్పుడు వివరాలని ఆరా తీస్తున్నారు. ఇక ఈ రోజు అటు మెకనైజ్డ్ బోట్ యజమానుల సంఘం ముందు కూడా ఈ కుటుంబ సభ్యులు మొత్తం 6గురికి సంబంధించినటువంటి మిస్ అయినటువంటి జాలర్ల కుటుంబ సభ్యులు అయితే ఆందోళన తీవ్రతరం చేశారు. తమ వారిని కాపాడాలని, తమ వారి ఆచూకీ తెలపాలని కూడా కుటుంబ సభ్యులతో పాటు పిల్లలంతా రోదనతో ఈ ప్రాంతం అంతా మిన్నంటింది. తమ వారిని చూయించాలని, వారే తమకు బతుకు తెరవని, వారు లేకపోతే తాము జీవించలేమని, కుటుంబ గడవని పరిస్థితి అని కూడా వారంతా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. కేవలం గంగ పుత్రులమని, మేము ఆ గంగ మీద ఆధారపడే జీవనం సాగిస్తున్నామని వారంతా చెబుతున్నారు. అటు ప్రభుత్వం కూడా వారికి అన్ని రకాల సహాయ సహకారాలు చేయడానికి కూడా సిద్ధమైంది. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని కూడా అధికారులను ఆదేశించింది. రెవెన్యూ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ఈ గంటకు ఈ యొక్క సమాచారాన్ని, సర్చ్ ఆపరేషన్ కి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా జాలర్ల కుటుంబ సభ్యులకి చేరవేస్తున్నారు. ఎలాంటి పరిస్థితులు సముద్రంలో ఉన్నాయన్న విషయాలను కూడా వివరిస్తున్నారు. ఇకపోతే మరో 24 గంటలు గడిస్తే గానీ పూర్తి స్థాయిలో ఆపరేషన్ గురించి, వారి యొక్క జాడ గురించి ఒక స్పష్టమైనటువంటి వివరణ వచ్చేటువంటి అవకాశం లేదని కూడా నావీ చెప్తా ఉంది. సర్చ్ ఆపరేషన్ కి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా సర్చ్ ఆపరేషన్ ఆపే ప్రసక్తి లేదని నేవీ తో పాటు కోస్ట్ గార్డ్ సిబ్బంది కూడా చెబుతున్నారు. అదనంగా ఇంకా ఏమైనా స్టిప్స్ అవసరమైతే మరో పోర్టు నుండి కూడా తెప్పించి ఈ యొక్క సర్చింగ్ ఆపరేషన్ మాత్రం చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ధన్యవాదాలు కృష్ణమనాయుడు. రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్ర బిందువుగా మారింది. ఎన్డీఎస్ఏ నివేదికలు, బ్యారేజీల పరిస్థితిపై రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శల మధ్య సొంత పార్టీ, ప్రజాప్రతినిధులు, నేతలకు అవగాహన కల్పించేందుకు కాంగ్రెస్ సిద్దమైంది. ప్రజాభవన్ వేదికగా ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక, పరిపాలన, రాజకీయ అంశాలపై నేడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీకి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ప్రధాన అజెండాగా కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకోనున్నారు. ముఖ్యంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిస్థితి, ఎన్డీఎస్ఏ అధ్యయనాలు, నివేదికల్లో ప్రస్తావించిన అంశాలు, సాంకేతిక విశ్లేషణ, ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై సమగ్ర అవగాహన కల్పించనున్నారు. ఇటీవల కాళేశ్వరం అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ వాదోపవాదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులందరూ ఒకే సమాచారంతో, ఒకే విధమైన వివరణతో ప్రజల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టు నిర్మాణం నుంచి ప్రస్తుత పరిస్థితుల వరకు సాంకేతిక అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించే అవకాశం ఉంది. కాళేశ్వరం అంశంపై బీఆర్ఎస్ రాజకీయ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. మరోవైపు ప్రభుత్వం ఎన్డీఎస్ఏ నివేదికలు, సాంకేతిక అంశాలను ప్రస్తావిస్తూ తన వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో కేవలం రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకే పరిమితం కాకుండా సాంకేతిక ఆధారాలు, అధికారిక నివేదికల ఆధారంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటి వరకు కాళేశ్వరం అంశంపై ప్రభుత్వ స్పందన ప్రధానంగా అసెంబ్లీ, మీడియా సమావేశాలకే పరిమితమైంది. అయితే పార్టీ కేడర్ మొత్తానికి ప్రత్యేకంగా సాంకేతిక అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రస్తావించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్డీఎస్ఏ నివేదికల్లో ప్రస్తావించిన అంశాలు, బ్యారేజీల్లో గుర్తించిన లోపాలు, వాటికి సంబంధించి ప్రభుత్వం చెబుతున్న వివరణ, భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలు, మరమ్మతుల అవసరం, ఆర్థిక ప్రభావం వంటి అంశాలను నేతలకు వివరించనున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లోకి వెళ్లినప్పుడు ఎదురయ్యే ప్రశ్నలకు ఎలా స్పందించాలి, ప్రతిపక్ష విమర్శలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి అనే అంశాలపైన పార్టీ నాయకత్వం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఈ సమావేశం అనంతరం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ నాయకులు ఒకే విధమైన సమాచారంతో ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాళేశ్వరం అంశంపై బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారానికి సమన్వయంతో కూడిన రాజకీయ ప్రతిస్పందన ఇవ్వడమే ఈ సమావేశం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్రెడ్డికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో భీమ్రెడ్డిని చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ నెల 2న ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో డీజీపీ కార్యాలయంలోని పోలీస్ కంప్యూటర్స్ విభాగంలో పనిచేస్తున్న డీఎస్పీ భీమ్రెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు ఇళ్లలోని మొత్తం 15 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసి సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భీమ్రెడ్డి భారీగా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఆస్తుల మొత్తం విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు 200 కోట్ల మేర ఉంటుందని అంచనాకు వచ్చింది. సుదీర్ఘంగా సోదాలు పూర్తయిన తర్వాత భీమ్రెడ్డి అస్వస్థతకు గురి కావడంతో ఆయనకు నోటీసులు ఇచ్చిన ఏసీబీ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆసుపత్రిలో చేరిన డీఎస్పీ భీమ్రెడ్డి డిశ్చార్జ్ కావడంతో ఏసీబీ డీఎస్పీ మాజిద్ ఖాన్ బృందం ఆయనను అరెస్ట్ చేసింది. ధరణి పోర్టల్లోని సాంకేతిక లొసుగులను ఆసరాగా చేసుకుని జరిగిన భూదోపిడీపై విచారణ బృందం క్షేత్రస్థాయిలో తనిఖీలను ముమ్మరం చేసింది. రాష్ట్రంలో దాదాపు 10,000 ఎకరాలకు పైగా భూముల యాజమాన్య హక్కులను మార్చేసినట్లు ఇప్పటికీ గుర్తించగా ఈ అక్రమం వెనుక ఉన్న పాత్రదారులు, సూత్రధారులను గుర్తిస్తున్నారు. సంగారెడ్డి, సిద్దిపేట, మల్కాజ్గిరి, రంగారెడ్డి, భూపాలపల్లి జిల్లాల్లో ఇప్పటికే పలువురిని గుర్తించారు. తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్లు ధరణి ఆపరేటర్లను ప్రశ్నించి అనుమానాలు బలపడిన చోట సంజాయిషీ నోటీసులు జారీ చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో మాజీ రెవెన్యూ ఉద్యోగులు, కొందరు దళారుల ప్రమేయం వెలుగు చూసినట్లు తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో భూ యజమానులకు తెలియకుండానే భూములు ఇతరుల పేర్లపైకి మారడం క్షేత్రస్థాయిలో కలకలం సృష్టిస్తోంది. కొందరు మాజీ ధరణి ఆపరేటర్లు ఈ అక్రమంలో సాయం అందినట్లు తెలుస్తోంది. అయితే రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ, సైబర్ క్రైమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎన్ఐసి తదితర విభాగాలతో ఏర్పడిన విచారణ బృందం అక్రమార్కుల గుట్టు వెలికితీస్తోంది. అక్రమార్కుల వెనుక ఉన్న పలువురు తహసీల్దార్లు, డీటీలు, ఇతర సిబ్బంది ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అక్రమాల కోసం పోర్టల్ తెరవడానికి ఉపయోగించిన డిజిటల్ లాగిన్లను, అక్రమ లావాదేవీల ఫుట్ ప్రింట్స్ ను సైబర్ నిపుణులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అసెంబ్లీ కమిటీలు ఏర్పాటయ్యాయి. 2026-27 ఏడాదికి సంబంధించి ఉమ్మడి కమిటీలు, శాసనసభ కమిటీలు, శాసనమండలి కమిటీలను అసెంబ్లీ స్పీకర్ ప్రకటించారు. హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ ప్రివెన్షన్ బిల్లు 2026ను సమగ్రంగా పరిశీలించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ చైర్మన్ గా సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. సంక్షేమం, శాసనసభ వ్యవహారాలు, ప్రభుత్వ హామీలు, నైతిక విలువలు, పర్యావరణ పరిరక్షణ లాంటి కీలక అంశాలపై పనిచేసే కమిటీల్లో అధికార, ప్రతిపక్ష సభ్యులకు ప్రాతినిధ్యం కల్పించారు. శాసనసభ, శాసన మండలి కార్యకలాపాలకు సంబంధించి అత్యంత కీలకమైన కమిటీలను 2026-27 సంవత్సరానికి ఏర్పాటు చేస్తూ అసెంబ్లీ సచివాలయం బులెటిన్ విడుదల చేసింది. ఉమ్మడి కమిటీలు, శాసనసభ కమిటీలు, శాసనమండలి కమిటీలకు చైర్మన్లు, సభ్యులను స్పీకర్ నామినేట్ చేశారు. శాసనసభ వ్యవహారాల పర్యవేక్షణ నుంచి సంక్షేమ కార్యక్రమాల సమీక్ష వరకు వివిధ బాధ్యతలను ఈ కమిటీలు నిర్వహించనున్నాయి. ఇటీవల రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ ప్రివెన్షన్ బిల్లు 2026ను సమగ్రంగా పరిశీలించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ చైర్మన్ గా ప్రత్యేక సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సెలెక్ట్ కమిటీలో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష సభ్యులకు కూడా స్థానం కల్పించారు. వర్షాకాల సమావేశాలు ముగిసేలోపు కమిటీ తన నివేదికను శాసనసభకు సమర్పించాల్సి ఉంటుంది. కడియం శ్రీహరి చైర్మన్ గా జాయింట్ కమిటీ, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన అమ్యూనిటీస్, రూల్స్, వైల్డ్ లైఫ్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కమిటీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలతో పాటు మహిళలు, శిశువులు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ కమిటీలు, లైబ్రరీ కమిటీ, పిటిషన్స్, ప్రివిలేజెస్, ప్రభుత్వ హామీల కమిటీలను ఏర్పాటు చేశారు. కమిటీల్లో సంక్షేమ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, మహిళలు, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ కమిటీలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ప్రభుత్వ హామీల అమలు,
పిటిషన్లు, శాసన నియమాలు, ప్రివిలేజెస్, నైతిక విలువలు, పర్యావరణ పరిరక్షణ, లైబ్రరీ వంటి అంశాలపై పనిచేసే కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు కొందరు ఎమ్మెల్యేలకు ఒకటి కంటే ఎక్కువ కమిటీల్లో సభ్యత్వం కల్పించడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. శాసన వ్యవహారాల్లో వారి అనుభవం, నైపుణ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ కమిటీల్లో అవకాశం ఇచ్చినట్లు పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కొత్తగా నియమితులైన ఈ కమిటీలు రానున్న ఏడాదిలో ప్రభుత్వ పనితీరు, చట్టాల అమలు, ప్రజా సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలపై కీలక సూచనలు చేస్తాయి. శాసన మండలిలు కూడా పిటిషన్స్, ప్రివిలేజెస్, ప్రభుత్వ హామీలు, రూల్స్, ఎథిక్స్ కమిటీలకు చైర్మన్లు, సభ్యులను ప్రకటించారు. రాష్ట్ర శాసన వ్యవహారాలు, ప్రభుత్వ హామీల అమలు, సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ, చట్టాల పరిశీలనలో కీలక పాత్ర పోషించే ఈ కమిటీల ఏర్పాటుకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. రంగారెడ్డి జిల్లా ఫార్మాసిటీ భూ బాధితులను మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో జనాలను మోసం చేస్తూ రేవంత్ రెడ్డి రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని అందించకుండా కంపెనీలకు దారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. ఫార్మాసిటీ లేదని చెప్పి ఫ్యూచర్ సిటీ పేరుతోనే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మళ్లీ ఫార్మాసిటీ పేరుతో నోటిఫికేషన్స్ ఎందుకు జారీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫార్మాసిటీలో ఎకరా 3 కోట్లు పలుకుతున్నదని, ఎకరం ₹1 కోటి ఇప్పిస్తానని సబితా ఇంద్రారెడ్డి సవాల్ విసిరారు. ఇప్పటికైనా సర్వే నిర్వహించి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. బండి భగీరథ్ బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. దీంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో బండి భగీరథ్పై పేట్ బషీరాబాద్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. జూన్ 16న భగీరథ్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి ఆదేశాల మేరకు జైలుకు తరలించారు. బండి భగీరథ్ చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మల్కాజ్గిరి కోర్టులో బండి భగీరథ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో హైకోర్టును ఆశ్రయించారు. బాలికపై బండి భగీరథ్ లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా మాయమాటలతో ఆమెను లోబర్చుకున్నాడని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదించారు. భగీరథ్కు బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరించే ప్రమాదముందన్నారు. పోక్సో కేసు దర్యాప్తు దశలోనే ఉందని, ఈ సమయంలో నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దని బాధితురాలి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. బండి భగీరథ్ గత 50 రోజులుగా జైల్లోనే ఉన్నాడని, బెయిల్ ఇవ్వాలని, దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని పిటిషనర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తన వైఖరి మార్చుకోవాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసి జీవో నెంబర్ 9 రద్దు చేయాలన్నారు. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు తదితర అంశాలపై చేపట్టే ఆందోళన కార్యక్రమాలపై తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు. ఈ విషయంలో కూడా తన వైఖరి, మొండి వైఖరి మార్చుకుని విద్యార్థుల జీవితాలతో తిరగాట మానుకుని మీ ఫీజుల రియంబర్స్మెంట్ 2వ జీవో నెంబర్ 9 ఎక్కేయాలి. మీరు ఫీజులు కట్టే స్తోమత ఉంటే ఈ స్కీమ్ ఎందుకు? కేవలం కట్టే స్తోమత లేని వాళ్ళు, ఆర్థికంగా లేని వాళ్ళ కోసం ఈ స్కీమ్ పెట్టడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు దీని మీద అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. ఈ స్కీమ్ 10,000 ర్యాంకు తీసేసి అన్ని కోర్సులకు పూర్తి ఫీజులు పాత విధానాన్ని పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఈ నెల 14న పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర సత్యాగ్రహ తీర్చడం జరుగుతుంది. భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడటంతో మహారాష్ట్రలోని ముంబై, పూణే నగరాలు అతలాకుతలమయ్యాయి. పూణేలో 2 వేర్వేరు ఘటనల్లో కొండచర్యలు విరిగిపడి 4 ప్రాణాలు కోల్పోయారు. మరో 2 వరదల్లో కొట్టుకుపోయారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 568 మందిని సహాయ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. పూణే వ్యాప్తంగా 22 చోట్ల కొండ చర్యలు విరిగిపడి రవాణా వ్యవస్థ స్తంభించింది. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ పూణేలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మరోవైపు కర్జాత్లో లోనావాలా ఘాట్ సెక్షన్లో 24 గంటల్లో ఏకంగా 600 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతంతో ముంబై, పూణే మధ్య రైలు సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. అనేక చోట్ల పట్టాలు దెబ్బతినగా వందలాది మంది కార్మికులతో యుద్ద ప్రాతిపదికన పునరుద్దరణ పనులు జరుగుతున్నాయి. ముంబై, పూణే ఎక్స్ప్రెస్ వేలోని మిస్సింగ్ లింక్ టన్నల్ 2 వద్ద కొండచర్యలు విరిగిపడి 18 గంటలు మూతపడ్డ రహదారిని రాత్రి పునరుద్దరించారు. ఇటు ముంబైకి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. విద్యార్థుల
విద్యార్థుల భద్రత దృష్ట్యా ఇవాళ ముంబైలోని అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. అయోధ్య రామాలయం విరాళాల చోరీ కేసులో తీవ్రమైన భద్రత పర్యవేక్షణ లోపాలు ఉన్నట్లు సిట్ తెలిపింది. కరెన్సీ నోట్ల కట్టలను కౌంటింగ్ రూమ్ సిబ్బంది తమ దుస్తులు, జేబులు, షూస్లలో దాచిపెడుతున్న 70 ఘటనలను సీసీటీవీ ఆధారంగా సిట్ గుర్తించింది. అనేక రోజుల నుంచి ఈ చోరీలు జరుగుతున్నట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది. కౌంటింగ్ రూంలోకి వస్తూ వెళుతున్నప్పుడు ఎలాంటి తనిఖీలు చేయకపోవడం, సిబ్బంది వ్యక్తిగత వస్తువులపై నిఘా లేకపోవడం, వేర్వేరు హుండీలను కలిపి లెక్కించడం, విలువైన కానుకల రికార్డింగ్లో లోపాలు ఉండటం వంటి భద్రతా వైఫల్యాలను సిట్ ఎత్తిచూపింది. ఈ కేసులో 6 ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు తేలింది. ఇప్పటికే 80 లక్షలను నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల బ్యాంకు ఖాతాలను పరిశీలించాలని సిట్ నిర్ణయించింది. మరోవైపు విరాళాల గోల్మాల్ కేసులో ప్రధాన నిందితుడు అవినాష్ శుక్లా విచారణలో దిమ్మ తిరిగే నిజాలను అంగీకరించాడు. కాజేసిన సొమ్ములో 19 లక్షలను తన విలాసాలు, కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం ఖర్చు చేసినట్లు వెల్లడించాడు. అవినాష్ శుక్లా నుంచి ఇప్పటికే పోలీసులు 20 లక్షల నగదు, $1121 బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు రికవరీ చేశారు. గల్ఫ్ దేశాల పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి జయశంకర్ బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఖలీఫాతో జయశంకర్ చర్చించారు. ఖతార్ పర్యటన ముగించుకుని అక్కడి నుంచి జయశంకర్ బహ్రెయిన్ వెళ్లారు. ఆ దేశ రాజు ఖలీఫాతో పాటు ప్రధాని సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫాను కలుసుకున్నారు. ఈ సందర్భంగా బహ్రెయిన్లో నివసిస్తున్న ప్రవాస భారతీయుల భద్రత, సంక్షేమం కోసం వారు తీసుకుంటున్న చర్యలకు జయశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు బహ్రెయిన్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా తీఫ్ బిన్ రషీద్ అల్ జయానీతో కూడా జయశంకర్ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సహకారం పెంపొందించుకోవడం, ప్రాంతీయంగా జరుగుతున్న తాజా పరిణామాలపై వారు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ పర్యటనలో ప్రవాస భారతీయ కమ్యూనిటీ సభ్యులతో కేంద్ర మంత్రి సమావేశమయ్యారు. బహ్రెయిన్ సమాజానికి ప్రవాస భారతీయులు చేసిన సేవలను ప్రశంసించారు. ఇరు దేశాల మధ్య వారంతా వారిదిలా వ్యవహరిస్తున్నారని కొనియాడారు. హర్ముజ్ జలసంధిలో మరోసారి నౌకలపై దాడి జరిగింది. హర్ముజ్ మీదుగా ఓమన్ ప్రయాణిస్తున్న ఒక ఆయిల్ ట్యాంకర్పై క్షిపణి దాడి జరిగినట్లు యూకే మారిటైమ్ ఏజెన్సీ యూకేఎంటీఓ వెల్లడించింది. ఈ తెల్లవారుజామున ఓమన్ పరిధిలోని లిమా సమీపంలో ఈ ట్యాంకర్ దాడికి గురైనట్లు పేర్కొంది. హర్ముజ్ నుంచి దక్షిణంగా గల్ఫ్ ఆఫ్ ఓమన్ వైపు వెళ్తుండగా నౌక ఎడమ వైపున దాడి జరిగినట్లు తెలిపింది. ఫలితంగా నౌకలో మంటలు చెలరేగాయని బ్రిటిష్ సైన్యం తెలిపింది. ఈ ఘటన వల్ల ఎలాంటి పర్యావరణ నష్టం జరగలేదని వివరించింది. అయితే ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఎవరూ ప్రకటించలేదు. ఇటీవల ఓమన్ సమీపంలో ఇదే మార్గంలో ప్రయాణిస్తున్న 2 నౌకలపై ఇరాన్ దాడులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత దాడి వెనుక కూడా ఇరాన్ హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో చైనా చేపట్టిన దీర్ఘశ్రేణి ఖండాంతర క్షిపణి పరీక్షలపై అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. అణ్వాయుధ వ్యాప్తిని అరికట్టేందుకు తాము మునుపెన్నడూ లేనంతగా తీవ్రంగా శ్రమిస్తుంటే చైనా మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోందని అమెరికా ఆరోపించింది. డ్రాగన్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని అమెరికా నిశితంగా పరిశీలిస్తుందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగోట్ వెల్లడించారు. చైనా వేగంగా, అపారదర్శకంగా అణ్వాయుధాలను సమకూర్చుకుంటుండడం ఈ ప్రాంతంతో పాటు ప్రపంచానికి తీవ్ర ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. ఆయుధ నియంత్రణ చర్చల్లో చైనా పాల్గొనాలని కోరారు. P5 దేశాల ఒప్పందాల ప్రకారం క్షిపణి ప్రయోగాలపై ముందస్తు సమాచారం ఇచ్చే విధానానికి కట్టుబడి ఉండాలని మరోసారి పిగోట్ డిమాండ్ చేశారు. అదే సమయంలో తమ మిత్రదేశాల రక్షణ పట్ల కట్టుబడి ఉన్నామని, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ పరీక్షలపై ఇప్పటికే జపాన్, ఆస్ట్రేలియా ఆందోళనలు వ్యక్తం చేశాయి.